జై భీమ్ ఫ్రెండ్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 25, 1920 నాడే మనధర్మశాస్త్రాన్ని మంట కలిపి సమాజంలోని సమానత్వం కనబడాలా, మనిషిని మనిషిగా చూడని ఈ మనధర్మశాస్త్రం మాకు వద్దు, సమాజంలోని మనిషిని మనిషిగా చూసే శాస్త్రం కావాలని భారత రాజ్యాంగాన్ని మనకు అందించాడు. స్వేచ్ఛ సమానత్వం సౌహృత్వం మనకు రాసి ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టి ఆ రోజే ఈ హిందూ పురాణాలను మనకు వద్దని, మనకు కావాల్సింది సమాజంలో ఈ వర్ణ వ్యవస్థ వద్దు, మనిషిని మనిషిగా చూసే సమాజం రావాలనే విధంగా మన శాస్త్రంలో ఉన్న గ్రంథాలు అసమానతలు మెయిన్గా వర్ణ వ్యవస్థకు రీజన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనధర్మశాస్త్రాన్ని ఆనాడే తగలబెట్టాడు. కాకపోతే మన సమాజంలో ఇంకా మనకు ఈ మనధర్మశాస్త్రం మన మనసులో కనబడుతూనే ఉన్నది. వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అంటూ ఇంకా ఈ ఎక్కువ తక్కువ అనే ఆలోచన ఇంకా కనబడుతూనే ఉంది. ఇంకా ప్రజలు మనం ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెడుతూనే ఉండాలి. కాకపోతే సమాజంలోని బ్రాహ్మణ వ్యవస్థ ఇంకా మనకు ఈ మంత్రాలు వేదాలు తంత్రాలు అనుకుంటూ మనకు ఇంకా మన నెత్తిలోని పోస్తూనే ఉన్నారు, మన మెదల్లో ఎక్కిస్తూనే ఉన్నారు. ఏ మంత్రమైనా ఏ పూజలైనా ఎటువంటి మనకు ఏ మేలు చేయవు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పి ఈ వేదాలు శాస్త్రాలు మాకు ఏ జీవితాన్ని మార్చలేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి సమాజంలో మాకు కావాల్సింది ఈ సమానత్వము, మనిషిని మనిషిగా చూసే మాకు సమాజం రావాలనే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు. మేము ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం తరఫున మనధర్మశాస్త్రాన్ని తగలబెడుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కడు మాకొద్దు మనధర్మశాస్త్రం, మాకొద్దు మనధర్మశాస్త్రం చెప్పండి అన్న చెప్పండి గిట్ గిట్ అన్న మనధర్మశాస్త్రాన్ని ప్రతి గ్రామాన తగలబెడుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరి మీదలో ఇది చాలా ఎక్కిపోయింది. బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు ఆచరణలు మనం ఆ విధానంలో నడుచుకోవాలి. కానీ ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1920 డిసెంబర్ 25 నాడే ఈ మనధర్మశాస్త్రాన్ని ఈ వర్ణ వ్యవస్థకు సమాజంలో ఉన్న అసమానతలకు ముఖ్య కారణంగా మాకు ఈ మనధర్మశాస్త్రం వద్దు, ఈ హిందూ ధర్మం వద్దు, ఈ పురాణాలు వద్దు, మమ్మలను ఎప్పుడు మూతికి ముంత ముట్టికి చీపురు విధానంగానే చూశాయి. కావున ఈ ధర్మాలు వద్దు అనే విధంగా 1920 డిసెంబర్ 25 నాడు మహారాష్ట్రలోని మహత్ గ్రామంలోని పిలుపునిజాలని అక్కడ ఉన్నటువంటి సమూహం దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు అందరూ వచ్చి ఈ మనధర్మశాస్త్రాన్ని కాలబెట్టి మనకు భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనే లేకుంటే మనం ఈరోజు ముట్టికి చీపురు మూతికి ముంత అనే విధంగా మన బతుకులు ఉండేవి. ఇవి తెలుసుకుని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం సభృత్వం, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే విధంగా సమాజంలో ఇంకా మనము సమానత్వంగా బతకాలనే విధంగా ఉండాలి. ఇప్పటికి చూస్తున్నాము గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ కులం అనే బల్పుతోటి ఒరేయ్ తురై ఒసై అనే పిలుపులు ఇంకా మనం వింటూనే ఉన్నాము. మన జాతులు మనమే మేల్కొల్పాలి. మన యువత మనమే పెద్దలకు ప్రతి ఒక్కరికి తెలియజెప్పే బాధ్యత మనకున్నది. మనం ప్రతి ఒక్కరము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలి. ఈ మనధర్మశాస్త్రంలోని ఉన్నటువంటి అసమానతలు మెయిన్ సమాజంలో అసమానత్వం అంటే కులాలు ఎక్కువ తక్కువ అనే ఆలోచనతోటి ఈ మనధర్మశాస్త్రం ప్రోత్సహిస్తుంది. ఆ మనధర్మశాస్త్రమే మూలాలను పెకిలించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకోటి చూసుకుంటే స్త్రీలను ఎప్పుడు ఈ వేశ్య విధంగా చూసినటువంటి మనధర్మశాస్త్రం మాకు వద్దని స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వం వారికి కూడా బ్రతికే స్వేచ్ఛ హక్కు ఉందని వారి సంఖ్యలు చెప్పినటువంటి భారత రాజ్యాంగంలో రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. ఈ మనధర్మశాస్త్రంలో స్త్రీలను ఒక బానిసత్వంగా వంటింటి కుందేలా ఒక వేశ్యలాగా చూసింది మనధర్మశాస్త్రం. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో మనకు విద్య సమానత్వం ఈ సమన్యాయం కానీ మనకు బాబాసాహెబ్ ఇచ్చింది. కాబట్టి మనం ఈ మనధర్మశాస్త్రాన్ని మనకు వద్దని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టి మనకు ప్రతి ఒక్కరూ సమానత్వంగా బ్రతకాలనే విధంగా ఈ మనధర్మశాస్త్రం మాకొద్దు, మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా మంచి స్వీయ గౌరవంగా బ్రతకాలనే విధంగా ఎవరి దగ్గర తక్కువ కాదు, ఎవరి దగ్గర మనము ఒరగాల్సింది లేదు, తక్కువ చూసింది లేదని మనకంటూ మనం సమానత్వంగా బ్రతకాలి సమాజంలో అని మన జాతి ప్రజలకు పిలుపునిచ్చి మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఆనాడు తగలబెట్టాడు మనము రోజు ఇది ఇవ్వాలని తగలబెట్ట కాదు, మన మెదల్లోని తగలబెట్టాలి.
ఈ బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో ఈ వేదాలు పురాణాలు పుక్కిటి పురాణాలు ఆ మంత్రాలు చదివినంత వల్ల మన బతుకులు మారాయి, మన భవిష్యత్తులు మారాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మనం ఎవరి మీద ఆధారపడకుండా మన కష్టపడి మనము తెలివితోటి జ్ఞానంతో ఇచ్చిన జ్ఞానంతో మనం మన కాలం మీద మనము బ్రతకాలే. కానీ ఈ వేదాలు పురాణాలు మన ధర్మశాస్త్రాలు మా బతుకులు మార్చాయి. ఇవి ఇంకా మా కులాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎప్పుడు తక్కువ జాతిగానే చూశాయని అదే ఉద్దేశంతో అదే ముఖ్య కారణంతో ఈ మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. కావున ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మన ధర్మశాస్త్రాన్ని అయితే తగలబెట్టాము. ఇది రాజ్యాంగం ముద్దు అంబేద్కర్ ఆలోచన విధానం